ఫార్మర్కు కాసువారు అంటారు, సీట్లు మనం డబ్బును వాళ్ళకి ఇస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీకి. డబ్బు ఎందుకంటే అక్కడ ఓటర్కి డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు ఓటేయరు. మా రాజమండ్రిలో అయితే ఓటర్స్ వచ్చి ఇంటి మీద దాడి చేశారు. సరే, ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ రామాలయం స్థాపించి ఆయన ప్రతిష్ఠించారు, అది పనిచేస్తుందా? రాముడి గుడి కట్టగానే ఆయన చెప్పాడు 400 దాటుతున్నాం మేమని. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల్లో ఏం కేంద్ర ప్రభుత్వం మా డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ మావి అని చెప్తున్నారు. ఈయనేమో ఇవన్నీ నావని చెప్పి ఈయన పేరు వేసుకుని ఈయన ఇస్తున్నారు. అసలు ఎవరివి ఇది? కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకి ఏమి డబ్బు ఇవ్వదండి. చాలా అభివృద్ధి జరిగింది భారతదేశంలో అని చెప్తూ 82 కోట్ల మందికి ఇంకా ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. దేశంలో అదానీ గారి సంపాదన, అంబానీ గారి సంపాదన 100 రెట్లు పెరుగుతుంది. అది లెక్కేసుకుంటే ఇలాగా అట్టడుగులో ఉన్న జనం పరిస్థితి బాగుపడేలా చూడాలి. నాకైతే ఏం కనపట్లేదు అది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా బెయిల్ మీద ఉన్నారు. ఆయన మీద కేసులు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి. ఆయన మీద బెయిల్ మీద ఉండి బయట తిరుగుతున్నారు. ఈ ఇద్దరు మేము ముఖ్యమంత్రులు అవుతామని చెప్పి ప్రజల్లోకి వస్తున్నారు. ఇలా బెయిల్ మీద ఉండి ఇంకా కోర్టులు నిర్ధారించకుండా, మంచి చెడు నిర్ధారించకుండా బెయిల్ మీద ఉండి పోటీ చేసే అవకాశం భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా ఇది కరెక్ట్ సాంప్రదాయం అవుతుందండి? అది ప్రజలు తెలుసుకోవాలి. సీనియర్ పొలిటీషియన్ మీ లేదు, ఇప్పుడు నిజంగా బెయిల్ మీద ఉంటే పోటీ చేయకూడదు అన్నాం అనుకోండి, అందరి మీద ఏదో కేసు పెట్టి లోపలేసి బెయిల్ మీద ఉండేలా చేస్తారు. పెద్ద కష్టమేం కాదు అది. సో నెక్స్ట్ అది ఎప్పటికీ తేలదు ఆ కేసు. మన కోర్టులు, మన జ్యుడిషియరీ ఎలా ఉందంటే ఒకటి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. దీనికి ఈ బెయిల్ మీద ఉన్నవాడు చేయొచ్చా అంటే, బెయిల్ మీద ఉన్నాడంటే వాడిని ముద్దాయి అనేవాడు నేరస్తుడు కాదు. అన్లెస్ అండ్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ ఈ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్నోసెంట్. అది మన ఫండమెంటల్ లా. మీరు ప్రూవ్ అయ్యే వరకు కూడా మీరు ముద్దాయి అయ్యి బెయిల్ మీద ఉన్నా మీరు అందులో ఏమీ తెలియదు అన్నట్టుగానే నేను బిహేవ్ చేయాలి. అది దాన్ని బట్టి కేసులు పెట్టుకున్నారు, బెయిల్స్ మీద ఉన్నారు. చాలామంది దేశంలో చాలామంది ఉన్నారు. ఇంకా వీళ్ళ కేసులు కరప్షన్ కేసులు, క్రిమినల్ కేసులు, మర్డర్లు చేసినవి, రేపులు చేసినవి, అలాంటి వాళ్ళు కూడా ఎలక్షన్లు వస్తున్నారు, పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు. బీహార్లో కూడా ఉన్నాయి కదా. ఇక్కడ సౌత్లో తక్కువ కానీ నార్త్లో చాలా ఉన్నాయి. మరి మీరు సిబిఐని కూడా ఎంకరేజ్ చేయమన్నారు కదా. చంద్రబాబు నాయుడు కేసు సిబిఐ వాళ్ళకి చెప్తే మంచిది అంటే, ఇక్కడ లోకల్ సిఐడి పర్ఫెక్ట్గా చేయలేదనే సిబిఐ వాళ్ళు అయితే నిజాలు నిగ్గు చేస్తుందని. లోకల్ సిఐడి చేయట్లేదని వాళ్ళే ఆరోపించారు. వీళ్ళంతా కేవలం కక్ష కొద్దీ చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళే ఆరోపించారు. నేనెందుకు సిబిఐ అన్నానంటే, వాళ్ళు అసలు ఏం జరగలేదని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో ఏదో 160 కోట్లు దొరికింది మాకు, మేము పట్టేసుకున్నాం, 160 కోట్లు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని వీళ్ళు అంటున్నారు. ఈ కేసు అసలు బయటకు వచ్చింది ఎప్పుడు? ఈడీ నోటీసుల వల్ల వచ్చింది. ఆ ఈడీ వాళ్ళు ఎందుకు ఎవరికి ఇచ్చారు? ఎవరో మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఎవరికైతే వీళ్ళు వర్క్ ఇంట్రెస్ట్ చేశారో వాళ్ళకి. ఇది ఎలా పెట్టారు? ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది గుజరాత్లో జరిగింది చూసి పెట్టారు. సో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర ఇన్ని రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటి అసలు ఏం జరిగిందన్నది తెలియాలంటే సిబిఐ వాళ్ళు అయితే అందరినీ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆంధ్ర పోలీసు వెళ్ళి మహారాష్ట్రలో అడిగితే వాడు పొమ్మంటాడు బయటికి, లోపల రానివాడు కూడా. ఎవడన్నా మంత్రిని అడగాలన్నా, ఎవడన్నా ఆఫీసర్ని అడగాలన్నా. సిబిఐ అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకు ఉన్నటువంటి జ్యూరిస్డిక్షన్ ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళొచ్చు. కాబట్టి సిబిఐకి అప్పు చెప్తే నిజానిజాలు కరెక్ట్గా బయటకు వస్తాయి అనే ఉద్దేశంతో అన్నాను. చంద్రబాబుకి మంచిగా జరుగుతుంది అనుకున్నా. కానీ ఏమో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా దీనిగా రియాక్ట్ అయ్యారు, వైలెంట్గా రియాక్ట్ అయ్యారు. నన్ను బూతులు తిట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్ళిన ప్రతివాడు బయటికి రావటం, గొట్టాల దగ్గరికి వచ్చి నన్ను బూతులు తిట్టడం, పోవటం. సో దాన్ని బట్టి వాళ్ళు దానికి పూర్తి వ్యతిరేకం. సిబిఐకి ఇస్తే ఏదో ప్రమాదం జరుగుతుందని వాళ్ళు అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు నాకు తెలియలేదు. కేసులో ఉన్నారేమో ఇప్పుడు కేసులో ఉన్నారని వాళ్ళకే తెలుస్తేమో. కేసులో ఉన్నారు ఎవరైతే. ఇప్పుడు మీరు ఇన్నోసెంట్ అయినప్పుడు 2 టౌన్ పోలీసు వాళ్ళు చేస్తే ఏంటి, మీకు 1 టౌన్ పోలీసు వాళ్ళు చేస్తే ఏంటి? ఎవడు చేసినా ఒకటే. సరే 1 టౌన్లో ఎవడో మీ శత్రువు ఉన్నాడని చెప్పి నేను పెట్టాను, మీకు కోపం వచ్చింది అనుకోండి. ఆ లెవెల్ కోపం రాదు. ఏ లెవెల్ కోపం వచ్చిందంటే అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి కూర్చుని సిబిఐ పిటిషన్ తయారు చేసి నాకు పంపిస్తేనే సంతకాలు పెట్టి వేసాన్ని. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్పేయచ్చు సిబిఐకి. మళ్ళీ నేను పిటిషన్ వేయటం ఎందుకు?
ఏదో మొత్తానికి వాళ్ళకి చాలా డిస్టర్బ్ అయ్యారు. అది అర్థమైంది నాకు. చంద్రబాబు నాయుడు గారే డిస్టర్బ్ అయ్యారు. ఆయన చెప్పకపోతే వీళ్ళందరూ అనరు. అందులో కొంతమంది నాతో టచ్లో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాతో బాగుంటారు మామూలుగా, కానీ బూతులు తిట్టేసి పోయారు. ఎందుకంటే బహుశా నేను ఇంకా అడగలే వాళ్ళని. బహుశా చంద్రబాబు నాయుడు గారే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేలా ఉన్నాడు. లోపల ఆయన నా గురించి నెగిటివ్గా మాట్లాడి ఉంటాడు. అదే అంటే సిబిఐ చేస్తే పర్ఫెక్ట్గా ఆయనకే మంచి జరుగుతుంది. నేను అనుకుంది ఏంటి, నిజం బయటకు వస్తుంది. నిజం బయటకు వస్తుంది, దానికి కంగారు పడవలసిన అవసరం లేదు. అదే అందులో వీళ్ళ ప్లీడింగ్ ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదు అని. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదంటే ఆఫీసర్లు చేశారు. ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోవాలంటే సిబిఐ చేయాలి. సిబిఐ వాళ్ళు రాగానే వాళ్ళ విచారణ స్టార్ట్ చేసేది ఆఫీసర్లతోటే, మంత్రులతో చేయరు. అందుకని నేను ఆయనకి మంచి జరుగుతుంది అనుకున్నాను. నేను ఆయనకి మంచి జరుగుతుంది, స్టేట్కి అసలు తెలుస్తుంది ఫ్యాక్ట్ ఏంటన్నది అనుకున్నాను. కానీ అది వాళ్ళకి ఎందుకో అసలు నచ్చకపోవడం చాలా తీవ్రంగా. నా మీద ఎప్పుడు అంత తీవ్రంగా ఎవడో ఊరు పేరు తెలియని వాళ్ళు చాలామంది చాలా రకరకాల బూతులు తిడుతుంటారు. అది జరుగుతూ ఉంటుంది. కానీ తెలిసి మంత్రులు చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి నన్ను చాలా నీచమైన పదాలు వాడి వెళ్ళారంటే చాలా ఎక్కువగా డిస్టర్బ్ అయ్యారనమాట. ఏమో మరి ఏముందో అందులో నాకు తెలియదు. అలా నన్ను కానీ దానివల్ల ఏదో ప్రమాదం ఉంది అని వాళ్ళు అనుకున్నారు. ఇప్పటికీ నాకు దొరకట్లా ఏంటి ఆ ప్రమాదం, అంత ప్రమాదం ఏముంది అన్నది తెలియలేదు. మరి చూద్దాం. వాళ్ళు కూడా అడిగారు కదా, వివేకానంద హత్య జరిగితే సిబిఐ కప్ చెప్పాలి, సిబిఐ వాళ్ళు మొట్టమొదటి నుంచి ఆయన వాళ్ళలో కూడా ఉండేది కదా. అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారిది ఇందులో ఈ స్కిల్ స్కామ్ దాంట్లో ఇది అన్ఎక్స్పెక్టెడ్, అది ప్లాన్డ్గా చేశారు. అందులో ఏం అనుమానం లేదు. లాస్ట్ ఎఫ్ఐఆర్లో ముందే పేరు ఎడితే బెయిల్ తెచ్చేసుకుంటారేమో అని అన్ని జాగ్రత్తగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి. దొరికాడు మనకి. ఎవరైనా అంతే, గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళు రీజనల్ పార్టీస్లో అది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అతన్ని ఎప్పుడు 1,00,000 కోట్లు తినేశాడు, ఎన్నాళ్ళు జైల్లో ఉన్నాడు, 16 నెలలు బెయిల్ మీద ఉన్నాడు అన్నదే వీళ్ళ మెయిన్ స్పీచ్. ఆయనకు కూడా ఇప్పుడు స్పీచ్ ఉంది, నువ్వు బెయిల్ మీదే ఉన్నావు, నువ్వు కూడా తినేసావు అని ఆయన కూడా చెప్తాడు. నాకు చిన్నదే కదా 370 కోట్లే అని ఈయన చెప్పాలి. 370 కోట్లే అంటారు కదా, చెప్పాలి. అప్పుడు ఈయన చెప్పాలి, ఏం చెప్తాడో చూద్దాం. సరే ఇది ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు జగన్మోహన్ తరఫున పనిచేసి రాష్ట్రాల్లో మొత్తం తిరిగి కంప్లీట్గా విజయం సాధించడానికి ఆవిడ వంతు కృషి ఆవిడ చేసింది. ఆయనే అన్నాడు, జగన్ ఉన్నదని బాణాన్ని నేనని ఆవిడే చెప్పుకుంది. జగన్ కూడా నువ్వు వెళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉంటే అన్నాడు. అంటే లోపల అన్నగారు ఉన్నప్పటికీ కూడా బయట చెల్లెల టాలెంట్ ఏంటో అనేది అందరికీ తెలిసింది. ఆ రోజున 151 సీట్లు రావడానికి ప్రధాన కారకుల్లో మూల స్తంభాల్లో ఒక షర్మిల గారు అవుతారండి. అవుతారు, అందరూ కష్టపడ్డారు. ఆవిడ కష్టపడింది, ఆవిడ మదరు, ఆవిడ తిరిగింది, మదరు తిరిగింది. అంతగా అతను తిరిగాడు, అతను నడుచుకుంటూ తిరిగాడు. ఇదంతా కొంత తిరిగాడు, అందరూ కష్టపడ్డారు. డెఫినెట్గా షర్మిల కంట్రిబ్యూషన్ చాలా ఉంది. అదే షర్మిల గారు కాంగ్రెస్కి వస్తే ఆ కంట్రిబ్యూషన్ కాంగ్రెస్కి రాదంటారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి చూడాలండి. అది అంత తేలిగ్గా కాంగ్రెస్లో వెళ్ళిపోతే, ఏ పార్టీకి వెళ్ళిపోతే ఆ పార్టీలో రాదు. బట్ కాంగ్రెస్ స్ట్రెంగ్త్ అవుతుంది డెఫినెట్గా. అంటే ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే ఈ విడిచిపోయిన తర్వాత ఆంధ్రాకి ప్రత్యేక హోదా కావాలని ప్రజలందరూ మనోభావాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక హోదా వస్తే మనకి ఏదైనా కొంత ప్రాబ్లమ్స్ తీరుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఏవో రకరకాలు ఉన్నాయి దాంట్లో. అలాంటి బీజేపీతో తెలుగుదేశం కలుస్తున్నప్పుడు ఇవాళ ప్రత్యేక హోదా అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేశారు చంద్రబాబు నాయుడు గారు, నీకు ప్రత్యేక హోదా ఇవ్వను, నేను ప్యాకేజ్ ఇస్తున్నాను అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ చెప్పడం, చంద్రబాబు దానికి అసెంబ్లీలో కృతజ్ఞత తీర్మానం చేయడం, రెండు జరిగాయి. మరి అప్పుడు అలా చేసి ఇవాళ మళ్ళీ ప్రత్యేక హోదా ఈ 3 పార్టీలు కలిపి ఏ రకంగా ఇస్తామని చెప్పి ప్రజల్లోకి వస్తారు వీళ్ళు. ప్రత్యేక హోదా అయిందే ఆంధ్రాకి ఏం కలిసి వస్తుంది అసలు ఈ 3 పార్టీలు వస్తే? ఏమో చెప్పరేమో, ఇంకా చూడాలి కదా. అంటే వీళ్ళైతే అనౌన్స్ చేశారు కదా, జాతీయ పార్టీ కాంగ్రెస్ మేము మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతాం, రాహుల్ గాంధీ గారు ప్రధానంగానే ప్రత్యేక హోదా మీద మేము పెడతామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. షర్మిల గారు చెప్తున్నారు. ఆవిడ మెయిన్ ఎజెండా అదే కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళని తిరగడంతో పాటు మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రత్యేక హోదా ఇస్తామని. అది ఎంత మటుకు ప్లస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి? అవుతుంది, ఎంతో కొంత. షర్మిల రావడం వల్ల ఈ ప్రత్యేక హోదా ఇవన్నీ వల్ల ప్లస్ డెఫినెట్గా ఉంటుంది. ఎంత ప్లస్ ఉంటుందన్నది మనం స్పెక్యులేట్ చేయలేము. కారణం ఏంటంటే పోలరైజేషన్ అయిపోయింది. ఆవిడ బాగా లేట్గా వచ్చింది. ఏమన్నా 1 సంవత్సరం ముందే వచ్చుంటే కొంత ఏమన్నా పని అవనేమో. ఇప్పుడు బాగా లేట్గా వచ్చింది కాబట్టి క్యాండిడేట్లు ఎవరిని పెడతారు, ఎంతమంది వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతారు, మళ్ళీ పాత వాళ్ళు ఎంతమంది వస్తారు, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి చెప్పాలి. ఓన్లీ షర్మిల వచ్చేసింది కాబట్టి పార్టీ వేవే మారిపోదు. షర్మిల ఈజ్ పెద్ద కంట్రిబ్యూటర్ అవుతుంది.
కొంత పని చేస్తే నెక్స్ట్ టైం కొంత స్ట్రెంత్ 29కి బాగా స్ట్రెంత్ అవడానికి ఎప్పుడన్నా రావచ్చు కదా సార్ ఎలక్షన్లో. ఇప్పుడు ఇవాళ వచ్చింది 5 years ఉంటుందా, తర్వాత రేపు ఎన్ని సీట్లు ఎవరికి అసలు వస్తాయని ఎన్నేళ్ళు గవర్నమెంట్ నడుస్తాయనేది ఉంటుంది, ఎన్నెన్ని టఫ్గా వస్తాయి ఎవరికి వస్తాయనే దాని మీద. ఆ తర్వాత అయినా స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంటుంది కదా ఆవిడ ప్రత్యేక హోదా పేరుతో. డెఫినెట్గా ఇప్పుడు బీజేపీ అయితే ఇస్తానని చెప్పలేదు, అప్పుడేమో నేను ఇచ్చేసాను నీకు ప్యాకేజ్ నేను ఇవ్వాలని చెప్పారు మోదీ గారు. ఇప్పుడు మళ్ళీ ఆ స్లోగన్ ఇస్తే నమ్ముతారా ప్రజలు? మేము ముగ్గురం కలిసి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే నమ్ముతారా? చూద్దాం ఏమంటారు. అనరు వాళ్ళు అన్నా నమ్ముతారా జనం అనేసి? బీజేపీ వాళ్ళు అనరు, అనే సమస్య లేదు, ప్రత్యేక హోదా ఇస్తామని అనరు. ఇప్పుడు నిన్న మొన్న సార్ వైవి సుబ్బారెడ్డి గారు మళ్ళీ రాజధాని హైదరాబాద్లో ఉండాలి 3 రోజుల క్రితం ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నికల్లో నామినేషన్ వేసేటప్పుడు, రాజధాని హైదరాబాద్ కోసం మళ్ళీ మేము ప్రయత్నం చేస్తామని. ఏంటి దాంట్లో ఏమన్నా అంతరార్థం ఉందా? నాకైతే ఎందుకన్నాడో కూడా తెలియదు. పేపర్లో నేను టీవీలో చూడలేదు, పేపర్లో చూశాను. మళ్ళీ ఆయన బొత్స సత్యనారాయణ గారు కూడా ఏదో దాని మీద ఏదో క్లారిఫికేషన్ ఇచ్చాడు. పెద్ద అంటే ఏమన్నా టీఆర్ఎస్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్తో యుద్ధానికి మళ్ళీ రెడీగా ఉన్నారనా ఏంటి? అక్కడ టీఆర్ఎస్ అలాగ ఓడిపోయింది, కాంగ్రెస్తో అక్కడ యుద్ధానికి మళ్ళీ మేము ఈ స్టాండ్ తీసుకుంటారా మళ్ళీ? ఏమో ఎందుకన్నాడో నాకు అర్థం అవ్వలేదు. అసలు అది ఎందుకు వచ్చిందో కూడా తెలియలేదు ప్రజల్లోకి. అసలు టాపిక్ ఎందుకు వచ్చిందో అర్థం అవ్వలేదు. ఇప్పుడు రామాలయం కట్టి మోదీ గారు నాకు రాముడు అధికారం ఇస్తాడని ఆయన నమ్మాడు. సరే ఇది మీరన్నట్టు ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి అతి భారీ ఎత్తునటువంటి అంబేద్కర్ విగ్రహం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో. చాలా భారీ ఎత్తు విగ్రహం పెట్టారు, చాలా ఖర్చు పెట్టారు. మరొక అంబేద్కర్ విగ్రహం పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా ఉంచుకుంటాయి జనరల్గా? అటు రాముడు ఆయన అంటున్నాడు, ఇటు అంబేద్కర్ విగ్రహం నేను పెట్టాను అంటున్నాడు ఈయన. అంటే ఇద్దరు అనుకోకపోయినా 2 ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి ఇటీవల. కంపారిజన్ చేయటం అనవసరం, కంపారిజన్ కాదు, కరెక్ట్ కాదు. రాముడి విగ్రహం ఏదో పెద్ద ఫైటింగ్ జరిగి కోర్టులో కేసులు నడిచి ఆ పార్టీ బేసే రాముడి విగ్రహం. అందుకని రాముడి విగ్రహం పెట్టాం కాబట్టి మేము గొప్ప సక్సెస్ సాధించామని వాళ్ళు చెప్పుకుంటారు. వేరే అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఎవడో వ్యతిరేకం లేదు. సంబంధించిన ప్రతినిధిగా ఆయన చాలా హైలీగా నేను తీసుకెళ్తున్నాను. అవును, అదే చెప్తున్నాను. దాంట్లో ఇది కూడా ఒక భాగం. ఈ విగ్రహం వల్ల ఏం పెద్ద మారదు, కానీ అతను బీసీలు ఎస్సీలు అందరికీ నేనే టికెట్లు ఇస్తున్నాను, నేనే తీసుకొచ్చాను అని నెంబర్లు చెప్తున్నాడు. బెనిఫిషరీస్లో ఎక్కువ మంది బీసీలు ఎస్సీలు ఉన్నారు అని. ఇప్పుడు మా రాజమండ్రి ఉంది, రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బను, పార్లమెంటు 3 బీసీలకు ఇచ్చాడు. దీనివల్ల నేను బీసీలు నాతోటి వస్తాను. బీసీలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంతో ఎక్కువ ఉన్నారు. ఎస్సీలు ఏమో కాంగ్రెస్తో ఉన్నారు, బీసీలు తెలుగుదేశంతో ఉన్నారు. ఫార్వర్డ్ కాస్ట్లో అటు ఇటు ఉంటారు. బీసీ ఓటు కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం ఏమవుతుందో. దాంట్లో భాగంగా అంబేద్కర్ విగ్రహం పెడతారు, ఇవన్నీ పెడతారు. అంబేద్కర్ విగ్రహం అన్డిస్ప్యూటబుల్, దానివల్ల ఓటింగ్ పెరగటం తగ్గటం ఉండదు. ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహాలు చాలా పెట్టారు, ఇక్కడ బాగా పెద్ద విగ్రహం పెట్టాడు. అది బాగా పెద్ద, అది ఎంత మటుకు కొంత పని చేస్తున్నారు చాలా మంది వర్ణాల్లో. ఏంటంటే అమ్మో మా చాలా పెద్ద విగ్రహం పెట్టాడు ఆయన. అంటే ఆయన విగ్రహం ఎప్పుడు కూడా డిస్ప్యూటెడ్ కాదు. ఎక్కడ పెట్టినా ఆయన విగ్రహం ఎందుకు పెట్టారని ఎవరు అడగరు. ఎందుకు పెట్టారు? రాముడి దాంట్లో చాలా గొడవ ఉంది మరి, దానికి దీనికి కంపేర్ చేయలేము. అది రాముడు పెద్ద ఆలయం కట్టాడు, దేశం ఓట్లు అంతా కావాలంటున్నాడు కదా మోదీ గారు. ఈయనేమో రాష్ట్రంలో పెద్ద విగ్రహం పెట్టాడు. ఏమో నేను ఆ 2 కంపేర్ చేయలేను. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల్లో ఇలా మీరు చెప్పారు, తేల్చడం ఎవరు లెక్కలు ఏంటో తెలియదు, అంతా ఎవరికి తెలియదు. ఈ లెక్కలు ఆయన ఎంత ఇస్తాడు, ఈయన ఎంత ఇస్తాడని చెప్తున్నాడు. ఏదైనా 29 రూపాయలకి కేజీ బియ్యం ఇస్తానని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ప్యూర్ రైస్ 29 రూపీస్కి ఇస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అది పని చేసే అవకాశం ఉంటుంది కదా పేదలకి. ఫైన్ క్వాలిటీ రైస్ ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేసింది. 29 రూపాయలు ఇస్తాం. నేను చూడలేదు. ఒక 10 రోజులు అయింది సార్ వచ్చేది, మరి అనౌన్స్ చేశారు. మంచిదే. ఇప్పుడు ఎంత 40 రూపాయలు ఉందా? 40, 50, 52 ఇలా జరుగుతున్నాయి సార్. మంచిదే, పనిచేస్తుంది. 29 రూపాయలది అయితే పనిచేస్తాం. డెఫినెట్గా మనకు డబ్బులు బడ్జెట్లో చాలా తేడా. రోజుకి ఒకడు నెలకు 5 కేజీలు తింటారుగా. 5 కేజీ ఒక 20 రూపాయలు. ఒకడికి ఒక ఫ్యామిలీలో 500-600 రూపాయలు తేడా వస్తుంది నెలకి. సంవత్సరానికి 5-6 వేలు తేడా వస్తుంది. నేను చూడలేదు అది. అంటే అది కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, దాని ఇది ఉంటుంది అంటున్నారు. అది అంతమంది ఉంటుంది. అవన్నీ కన్నా మెయిన్ ఇమోషనల్ ఇష్యూసే మెయిన్ ప్లే చేస్తాయి.
ఈ ఎకానమీ ఇష్యూలు ఇవన్నీ సెకండ్ అవుతాయి, ఇమోషనల్ ఇష్యూలు మెయిన్ అవుతాయి. ఎమోషనల్ విషయం అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంతా రావణ్ మీద ఉంది. రాముడిది బాగా నడుస్తుంది, అది ఏమవుతుందో తెలియదు కానీ నాకు. మన వైపు నడుస్తుంది అంటారు సార్. సౌత్లో ఉండదు, సౌత్లో ఉండదు, నార్త్లో ఉంటుంది. నార్త్లో